హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ 775. ఎలా ఉన్నారండి? మేము వీడియోలు చేయక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు మీకు ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చామండి. మన తొలకరి వర్షాకాలంలో దొరికే న్యాచురల్ ఫుడ్ అండి ఇది. నత్తల కూర. ఈ నత్తల కూరని ఎలా వండుకోవాలి, ఎలా చేయాలో చూద్దామండి. ఈ నత్తలు బయట మనకి గుల్ల పెంకు తీసేసి మనకి ఇస్తారండి. దానిని తీసుకొని వచ్చి ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి. నేను ఆ కడిగే దానిని క్లిప్పు నేను తీయలేకపోయాను. ఉప్పు వేసి కడుగుతున్నప్పుడు బాగా జిగురుగా ఉంటుందండి అది. ఆ జిగురంతా పోయేంత వరకు నీట్గా కనీసం ఒక 4-5 సార్లన్నా బాగా కడిగేసేయాలండి. వాటర్తో కడిగేసిన తర్వాత అప్పుడు మనకి కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. అందుకే ముందే కడిగేసుకోవాలి. ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి కడిగితే బాగుంటుంది. మా మురికి అంతా కూడా పోతుంది. కడిగేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇలా ఉన్నాయి. దీనికి హ్యాంగర్ లాగా ఒక బెల్ట్ లాగా ఉంటుందండి పైన లేయరు. ఆ లేయర్ తీసేయాలి. తీసేసి లోపల కొంచెం ఎర్రగా ఉంటుంది. దాన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు ఆ బుడుపు, ఆ ఎర్రపు బుడుపును ఆ లేయర్ తీసేసేయాలండి. తీసేసి చక్కగా మళ్ళీ ఇంకొకసారి 2 times వాష్ చేసుకుని పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము, ఐరన్ కళాయి పెట్టుకున్నాము. అది వేడయ్యాక నూనె పోసుకొని, కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. నూనె పోసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నామండి. మేము 4 పోగులు తీసుకున్నామండి. అంటే దరిదాపుగా వచ్చి అవి కేజీ దాకా ఉంటాయి. 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని దాన్ని వేగేంత వరకు వాటిని వేపుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కచ్చబచ్చగా ఉంటే కూర అంత టేస్టీగా రాదండి. ఉల్లిపాయ మాత్రం బాగా వేగాలి. అలా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ కూడా బ్రౌన్ కలర్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇంకేంటండి, మీరు ఎప్పుడైనా ఈ వంటకం మీరు చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ నత్తలు వేసేసుకుంటున్నాము. ఈ నత్తలు అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అన్నీ ఉంటాయండి ఈ నత్తల్లో. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన శరీరంలో పొటాషియం ఇవన్నీ కూడా మన శరీరంలో ఇది పుట్టిస్తుంది. చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా. మనం చాలా వింటున్నాము. ఇవి ఎప్పుడూ దొరికేవి కాదండి. ఈ తొలకరి వానలు కురిసినప్పుడు పంట పొలాల్లో దొరుకుతాయి. తర్వాత దొరకవండి ఇంకా. ఎందుకంటే పంటల్లో నారు వేసిన తర్వాత ఇంకా వాటికి మందులు కొట్టేస్తున్నారు కదండి పెరగడానికి. అందుకని చెప్పి నత్తలు అంతరించిపోతాయి. మెయిన్ ఇంకేంటంటే వర్షాలు పడినప్పుడు మాత్రమే, స్టార్టింగ్ వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇటువరకు కాలంలో అయితే ఎప్పుడు వర్షాకాలంలో వర్షాలు ఉన్నంత కాలం కూడా చక్కగా ఈ నత్తలు దొరికేవండి. మా అమ్మమ్మ అయితే నత్తలు వాళ్ళు పొలాల్లో పనిచేసేవాళ్ళు కదా, నత్తలు చేసి నీట్గా చేసుకొని కూర వండుకొని గోంగూరలో కలిపి తీసుకొని వచ్చేదండి. చాలా టేస్టీగా ఉండేది. గోంగూర వేసుకుంటే కనీసం 4-5 రోజులు ఉన్న కొద్ది, డే బై డే ఉన్న కొద్ది కూడా చాలా టేస్ట్ వచ్చేదండి. గోంగూరలో వేస్తే పాడయ్యేది కాదు. ఒక 4-5 days మేము తినేవాళ్ళం. చాలా బాగుండేది.
ఇప్పుడైతే ఇంకా నేను ఇప్పుడు గోంగూరలో వేయట్లేదండి, మామూలుగా టమోటాస్ వేసి వండుతున్నాను. మీకు గోంగూర అవైలబుల్గా ఉంటే, మీకు ఒకవేళ ఇవి దొరికితే కంపల్సరీ తెచ్చుకోండి. ఒక్కసారైనా దీనిని తినడానికి ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఉప్పు వేసి పసుపు వేసి కలిపేసి పెట్టుకున్నాము. ఇంకా ఉడుకుతుంది చక్కగా. లోపల ఇది వాటర్లో ఉంటుంది కదండి, నీరు ఎక్కువ ఊరుతుంది. చేపలైనా నత్తలైనా ఈ వాటర్లో ఉంటాయి కాబట్టి, రొయ్యలైనా వాటర్ ఊరుతుందండి బాగా. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్ది. చూడండి, వాటర్ ఊరినాయి కదా, అది ఎగిరిపోతూ ఉంది కొద్దిగా. ఇప్పుడు నేను 3 టమోటాలు వేసానండి. 3 టమోటాలు చిన్న ముక్కలు కోసి 3 టమోటాలు వేసాను. వంకాయలో బాగుంటుందండి, దోసకాయలో బాగుంటాయి. గోంగూరలో అయితే ఇంకా నెంబర్ 1 అండి. అసలు దీని ఆప్షనే గోంగూర, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు వీలైతే తిని చూడండి, చేసుకొని కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. అబ్బా, నోరూరుతుంది కదా. చక్కగా చేసుకోనండి. మీరు మా దగ్గర లేరు కాబట్టి నేను మీకు పెట్టలేను, దీన్ని చూపించగలను అంతే. మీరైతే కంపల్సరీ ఈ కర్రీని చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఆ టమోటా అంతా కొంచెం మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ నత్తలు ఉడికిపోయినాయి, చాలా బాగుంది. చూడండి, ఇంక అసలు ఎప్పుడెప్పుడు అవుతుందా కూర, చక్కగా అన్నం పెట్టేసుకొని ఎప్పుడెప్పుడు తినాలని అసలు పిల్లలు కానీ మేము కానీ ఎంత ఆత్రంగా ఉన్నామో. ఎందుకంటే దీనికి తెచ్చుకొని వండుకొని తినేదేమో 5 నిమిషాలు పడుతుందండి, కానీ అసలు చేసేటప్పుడు ఒక్కొక్కటి చేయాలండి. చాలా టైం పడుతుంది. మాకు ఈవినింగ్ తీసుకొచ్చారు, వీటిని తీసుకొస్తే కనీసం 2 గంటలు పట్టిందండి అవి చేయడానికి. ఏది దానికి లేయర్ లాగా, పైన లేయర్ లాగా చిన్న ఒక బ్యాగ్కి హ్యాండ్ బ్యాగ్ కానీ దేనికైనా పట్టుకోవడానికి ఉంటుంది చూడండి, హ్యాండిల్ అలా ఉంటుంది. అలాగే చిన్న బుడిపు ఉంటుంది, అది తీసేసి చేయడానికి కడగడానికే చాలా టైం పట్టిందండి. చూడండి, ఇంకా అయిపోయింది కదా. కారం వేసేసాము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి అనేది ఆప్షనల్ అండి, కంపల్సరీ ధనియాల పొడి, కారం, మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసాము. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా తరిగేసి కొత్తిమీర కూడా వేసామండి. చూడండి, కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి పెట్టవచ్చు చక్కగా, పెద్దోళ్ళు తినొచ్చు. ఇప్పుడు యంగ్స్టర్స్కి అయితే కొంచెం ఇవి అలవాట్లేవేమో, తక్కువేమో తినడం కానండి. పెద్దోళ్ళు అయితే పొలాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు అయితే కంపల్సరీ వీటిని బాగా తింటారండి. సిటీస్లో ఏముతారో లేదో మాకు తెలియదు, కానీ మా పల్లెటూరులో అయితే బాగా వీటిని అమ్ముతారండి. ఇప్పుడైతే మందులు కొట్టేస్తున్నారు కాబట్టి తక్కువ. బొమ్మిడాయిలు కూడా తక్కువైపోయినాయి అండి. ఇటువరకు బొమ్మిడాయిలు ఉండేవి ఈ పల్లెటూరులో, ఇప్పుడు బొమ్మిడాయిలు కూడా తక్కువైపోయినాయి. చాలా న్యాచురల్ ఫుడ్ అండి ఇది, రోగాలు లేని ఫుడ్, చాలా బాగుంటుంది మంచిగా. చూడండి, ఇంకింతేనండి కూర. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి. బాయ్ అండి. ఓకే, లైటింగ్ ఫోకస్ వచ్చిందండి.